నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో వెలిగించే 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఈ 365 ఒత్తులు వెలిగించడానికి ఉపవాసం ఉండాలా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెలిగించాలా, అసలు ఏ రోజు వెలిగించాలి, ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఏ రోజుల్లో ఈ 365 ఒత్తులు వెలిగించవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన మరికొందరికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్తీక మాసంలో వెలిగించే దీపాలకి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసంలో ఏ ఇల్లు చూసినా సరే దీపాలతో నిండిపోతుంది. దాంట్లో భాగంగానే ఈ 365 ఒత్తుల్ని వెలిగించడం వలన మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుందండి. అలాగే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కూడా మనకి లభిస్తుంది. ఏదో ఒక కారణాల వలన సంవత్సరం మొత్తం దీపారాధన చేసే అవకాశం మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకనే ఈ కార్తీక మాసంలో ఈ 365 ఒత్తుల్ని వెలిగించడం వలన సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం మనకి లభిస్తుందండి. అందుకనే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ 365 ఒత్తుల్ని వెలిగిస్తాము. అయితే మనకి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి 2025 నవంబర్ 5వ తేదీన బుధవారం నాడు వస్తుందండి. ఈ రోజే 365 ఒత్తుల్ని వెలిగించాలి. అయితే ఇవి ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఒకవేళ ఈ రోజు కుదరకపోతే ఏం చేయాలి అనేవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా 365 ఒత్తుల్ని వెలిగించడం కోసం ఒత్తుల్ని అయితే తీసుకోవాలండి. ఇవే 365 ఒత్తులు ఇలా కట్టలా కట్టేసి ఉంటాయండి. మనకి పూజా స్టోర్స్లో అవి అమ్ముతారు. ఒకవేళ మీరే స్వయంగా తయారు చేసుకోవాలనుకుంటే తయారు చేసుకోవచ్చు. మొత్తం 365 ఒత్తులు తీసుకొని ఒక కట్టలా చుట్టి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఎలా అయినా సరే చేసుకోవచ్చు అండి. లేదంటే స్టోర్స్లో తీసుకోవాలనుకుంటే 365 ఒత్తులను అడగగానే ఇస్తారు. అయితే ఇవి ఎన్ని ఒత్తులు తీసుకోవాలండి అంటే, ఇంటి యజమాని వెలిగించినట్లయితే ఒక ఒత్తి తీసుకుంటే సరిపోతుందండి. ఈ 365 ఒత్తులు ఒక ఒత్తితో సమానం అండి. అందుకనే ఇంటి యజమాని కనుక ఈ 365 ఒత్తుల్ని వెలిగిస్తే ఆ ఫలితం అనేది ఇంటిల్లపాద అందరికీ కూడా కలుగుతుంది. ఒకవేళ అందరం వెలిగిస్తామండి అని అనుకుంటే అందరూ కూడా వెలిగించవచ్చండి. దాంట్లో తప్పేమీ లేదు. ఇంటి యజమాని వెలిగిస్తే ఒక ఒత్తి తీసుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా వెలిగిస్తామండి అని అనుకుంటే ఎంతమంది ఉంటే అన్ని ఒత్తులు తీసుకోవచ్చు. కానీ ఇంటి యజమాని ఒకటి వెలిగిస్తే ఇంటిల్లి పాద అందరికి వర్తిస్తుంది కాబట్టి ఒకటైనా వెలిగించవచ్చు. ఇలా 365 ఒత్తుల్ని తీసుకున్నాక మధ్యలో 3 కానీ 5 కానీ ఒత్తుల్ని పైకి తీసుకుంటే మనకి ఒత్తి వెలిగించడానికి వీలుగా ఉంటుందండి. ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా, దాని ప్రకారంగా తీసుకోండి. వీటితో పాటుగా కొన్ని పువ్వొత్తులు కూడా తీసుకుంటున్నానండి, ఎక్స్ట్రా దీపాలు పెట్టుకోవడం కోసం. మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే తీసుకోండి. ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం లభిస్తుందండి. అందుకని మీరు ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని పెట్టండి. అయితే ముందుగా ఈ 365 ఒత్తుల్ని మీరు ఎప్పుడైతే వెలిగిస్తారో దానికన్నా ముందుగా 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. అది ఆవు నేతిలో నానబెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. నెయ్యి కాస్త గడ్డ కట్టినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని కరగబెట్టి నానబెట్టుకోండి. కరగబెట్టడం అంటే స్టవ్ పైన నేరుగా పెట్టడం కాదండి. ముందుగా నీటిని వేడి చేసుకోవాలి. ఆ వేడిగా ఉన్న నీటిలో ఈ నెయ్యిని పెడితే అది కొంచెం కరుగుతుందండి. అలా కరగబెట్టిన నెయ్యిని ఈ ఒత్తుల్లో వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకుంటే ఈ ఒత్తులు అనేవి బాగా వెలుగుతాయి. అయితే ఈ ఒత్తులు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకని నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుందండి. అంత నెయ్యి మా దగ్గర లేదని అనుకుంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒత్తుల్ని వేయడం కోసం ప్రమిదలను అయితే తీసుకోవాలండి. అయితే ఈ ఒత్తులు మీరు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ అరటి డొప్పల్లో కానీ దేంట్లో అయినా సరే వెలిగించవచ్చండి. మట్టి ప్రమిదలు కనుక తీసుకున్నట్లయితే కొత్త ప్రమిదలే తీసుకోవాలండి. ఆల్రెడీ మనం వాడేసినవి ఇంట్లో ఉన్నవి వాడకూడదు. ఒకవేళ ఇంట్లో ఉన్నవి అయినా సరే కొత్త ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా 365 ఒత్తుల్ని వెలిగించేటప్పుడు కొత్త ప్రమిదల్లో మాత్రమే వెలిగించాలండి. అందుకని కొత్త ప్రమిదలు ఏమైనా ఉంటే తీసుకోండి. లేకపోతే పిండి ప్రమిదలు తయారు చేసుకొని దాంట్లో అయినా సరే వెలిగించవచ్చు. అయితే ఇక్కడ 365 ఒత్తులు అనేవి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి చాలా పెద్దగా ఒత్తి అనేది ఉంటుందండి. అందుకని మీరు కూడా తయారు చేసుకునేటప్పుడు పిండి ప్రమిద చాలా పెద్దగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ మీరు ప్రమిదనైతే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రమిదలకి కూడా చందనం కుంకుమలతో బొట్లయితే పెట్టేసుకోండి. అయితే ఈ ప్రమిదలు మీరు ఒత్తి కింద ఎప్పుడు కూడా మనం 2 ప్రమిదలను అయితే పెడతామండి. అన్ని భారాలు మోసే భూదేవి దీపపు భారాన్ని మాత్రం తట్టుకోలేదని అంటారండి. అందుకని ప్రమిద కింద ఇంకొక ప్రమిద పెట్టి ఆ వేడి భూదేవికి తగలకుండా మనం చూసుకుంటాము. అందుకని 2 ప్రమిదలను అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీరు 1 ప్రమిద తీసుకున్నట్లయితే ఇంకొక ప్రమిద రూపంలో మీరు తమలపాకు
ఉన్నది ఆకులు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 365 ఒత్తుల్ని తీసుకున్నాను కాబట్టి దానికోసం 3 ప్రమిదలు తీసుకున్నానండి. దీని కింద తమలపాకులు అయితే వేస్తాను. వీటితో పాటుగా నేను ఉసిరి దీపాలు కూడా వెలిగించాలనుకుంటున్నానండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏ దీపం వెలిగించినా సరే ఎంతో పుణ్యం లభిస్తుందండి. ఆ శివకేశవుల ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది. అందుకని మీరు ఏ దీపాలు వెలిగించాలనుకుంటున్నారో ఆ దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే ఈ దీపాలు ఎక్కడ పెట్టాలండి? 365 ఒత్తుల్ని ఎక్కడ వెలిగించాలనంటే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో ఈ 365 ఒత్తుల్ని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అది శివాలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ ఎక్కడైనా సరే మీరు ఆలయంలో ఈ 365 ఒత్తుల్ని వెలిగించవచ్చు. మనకి దేవాలయం దగ్గర ఈ 365 ఒత్తుల్ని అమ్ముతారండి. మీరు తీసుకొని నేరుగా అక్కడ దేవాలయంలో మీరు వెలిగించేసుకోవచ్చు, లేదంటే మీరు తీసుకుని వెళ్ళిన సామాగ్రితో అయినా సరే మీరు ఈ దీపాలను అయితే వెలిగించవచ్చు. అయితే గుడిలో ఎక్కడ వెలిగించాలండి అంటే గుడి ప్రాంగణంలో ఎక్కడ వెలిగించినా పర్వాలేదండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళే పరిస్థితి లేదండి అని అనుకుంటే మాత్రం మీ ఇంట్లోనే ఉన్న తులసి కోట దగ్గర అయినా సరే 365 ఒత్తుల్ని వెలిగించవచ్చు. అయితే ఈ ఒత్తిని వెలిగించేటప్పుడు తులసి కోటకి కాస్త దూరంగా పెట్టుకొని వెలిగించండి. ఎందుకంటే దీని నుండి వచ్చే జ్యోతి పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ వేడి ఆ మొక్కకి తగిలినట్టయితే తులసి మొక్క పాడైపోతుంది. మా దగ్గర తులసి కోట లేదండి, మరి మేమేం చెయ్యాలనంటే మీరు చక్కగా మీ పూజా మందిరంలోనే ఈ 365 ఒత్తుల్ని వెలిగించవచ్చండి. అయితే ఇది కాస్త జ్యోతి పెద్దగా వెలుగుతుంది కాబట్టి మనం ఇంట్లో వెలిగిస్తున్నాం కాబట్టి అందుకనే కాస్త జాగ్రత్తగా చూసుకొని పెట్టుకొని వెలిగించండి. ఈ 365 ఒత్తులు ఎక్కడ వెలిగించినా సరే అంతే ఫలితం లభిస్తుంది. ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఈ విధంగా పసుపు రాసుకొని మీకు వచ్చిన పద్మ ముగ్గులు లాంటివి ఏవైనా వస్తే అవి కూడా వేసుకొని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి. అయితే ఈ ఒత్తుల్ని ఎప్పుడు వెలిగించాలనంటే కార్తీక పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ 365 ఒత్తుల్ని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ కృత్తిక నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయంటే తెల్లవారుకు ముందు వరకు ఉంటాయండి. అలాగే సాయంత్రం వేళల్లో సూర్యాస్తమయమైన తర్వాత మనకి కృత్తిక నక్షత్రాలు అయితే వస్తాయి. ఈ సమయాల్లో మీరు ఈ 365 ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు. అంటే ఉదయం 5 గంటల లోపలైనా లేదంటే సాయంత్రం 6 గంటల తర్వాత అయినా సరే మీరు ఈ 365 ఒత్తుల్ని వెలిగించవచ్చు. అయితే ఒత్తుల్ని వెలిగించేటప్పుడు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి 365 ఒత్తుల్ని వెలిగిస్తే మరింత ఫలితం అయితే మనకి లభిస్తుందండి. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నా సరే చాలా మంచిదండి. ఆ రోజు తప్పనిసరిగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో ఈ 365 ఒత్తుల్ని వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ ఉపవాసం లేకపోయినట్లయితే 365 ఒత్తుల్ని వెలిగించకూడదానంటే వెలిగించవచ్చండి, కానీ సాత్వికమైన భోజనం మితంగా తీసుకొని మీరు ఈ 365 ఒత్తుల్ని వెలిగించవచ్చు. కానీ ఉపవాసంతో ఈ ఒత్తుల్ని వెలిగించినట్లయితే ఇంకా మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజున ఈ 365 ఒత్తులు వెలిగించడానికి మాకు కుదరలేదండి, మళ్ళీ మేము ఎప్పుడు వెలిగించుకోవాలని అంటే కార్తీక పౌర్ణమి రోజున ఏదైనా కారణాల వలన కానీ డేట్స్ వలన కానీ కుదరకపోయినట్లయితే ఏకాదశుల్లో కానీ కార్తీక సోమవారాల్లో కానీ లేదంటే పోలీస్ వర్గం రోజు అయినా సరే మీరు ఈ 365 ఒత్తుల్ని వెలిగించవచ్చు. మీరు ఏ రోజు వెలిగించాలనుకున్నా సరే ఇదే సమయాల్లో పూజ ఈ విధంగానే చేసుకోవాలండి. అయితే ఈ 365 ఒత్తులు ఒక్కసారి వెలిగిస్తే సరిపోతుందా, లేదంటే ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడల్లా లేదంటే మనకు వచ్చే పర్వదినాల్లో ప్రతిసారి వెలిగించాలా అంటే అలా ఏమీ అవసరం లేదండి. ఒక్కసారి వెలిగిస్తే చాలు. ఇంకా మీరు గుడికి వెళ్ళినప్పుడల్లా వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకోవచ్చు, కానీ ఒక్కసారి వెలిగిస్తే ఆ సంవత్సరం అంతా కూడా మనకి వర్తిస్తుంది కాబట్టి ఒక్క ఒత్తి వెలిగిస్తే చాలు. నెలలో ఈ ఒక్క ఒత్తి కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే సరిపోతుంది. మిగిలిన రోజుల్లో వెలిగించకపోవడం మీ ఇష్టం, కానీ మిగిలిన దీపాలు అయితే మనం వెలిగించుకుంటాం కదా, ఆ దీపాలు అయితే ఈ కార్తీక మాసం నెల అంతా కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఇంక ఇక్కడ మనం ముగ్గు వేసుకున్నాం కదండి, ఆ ముగ్గు పైన తమలపాకులు అయితే పెట్టుకోవాలి. దానిపైన ప్రమిది పెట్టి 365 ఒత్తుల్ని దీంట్లో వేసుకోవాలి. అయితే ఈ ఒత్తులు నేరుగా ఈ విధంగా వేసేసుకోవచ్చండి. ఇంకా దీంట్లో ఆయిల్ అది ఏమీ వేయనవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఆయిల్ని పీల్చుకొని ఉంటుంది కాబట్టి నేరుగా ఒత్తి పెట్టేసి వెలిగించేయవచ్చు. ఒకవేళ కాస్త ఎక్కువసేపు ఈ దీపం వెలగాలి అనుకుంటే మాత్రం దీంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను ఒక ఒత్తి కాదండి మొత్తం 3 ఒత్తులు అయితే వేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఇంటి యజమాని ఉంటే ఒక్క ఒత్తి వెలిగించినా సరిపోతుంది, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెలిగించినా సరే పర్వాలేదు. ఇంక తర్వాత పువ్వులతో అందంగా దీపాన్ని అలంకరించేసుకోవాలి. అలాగే ఈ దీపం చుట్టూ కూడా నేను ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటున్నాను. ఈ ఉసిరి దీపాలు కూడా ఎన్నైనా పెట్టుకోవచ్చండి, ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదు. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టుకున్నా సరే చాలా చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టానండి. ఇంచుమించు 1 మిలియన్ మంది అయితే చూసారండి. మీరు కూడా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, ఒకసారి చూసేయండి. నేనైతే ఈ దీపాలని ఇలా పువ్వులతో అందంగా అలంకరించేస్తానండి. ఇప్పుడైతే ఈ 365 ఒత్తుల్ని వెలిగించడానికి కాస్త ఎక్కువ సమయం అయితే పడుతుందండి. అందుకని తక్కువ సమయంలో వెలిగించాలంటే ఈ ఒత్తికి కర్పూరం పౌడర్ రాసినా లేదంటే
ఈ ఒత్తి పైన కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించినా సరే ఈ ఒత్తి కాస్త ఫాస్ట్గా వెలుగుతుంది. ఇంతేనండి. ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీపారాధన చేయడానికి ముందుగా వినాయకుడికి పూజనైతే చేసుకోవాలండి. మనం పూజా మందిరంలో వెలిగించినట్లయితే వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఈ ఒత్తులను అయితే వెలిగించండి. అదే దేవాలయంలో కనుక మీరు ఈ ఒత్తుల్ని వెలిగించాలనుకుంటే ముందుగా వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత ఈ 365 ఒత్తులను అయితే వెలిగించండి. అదే తులసి కోట దగ్గర వెలిగించాలనుకుంటే ఇంట్లో పూజా మందిరంలో వినాయకుడికి పూజ చేసుకుని నమస్కారం చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర ఈ 365 ఒత్తులను వెలిగించవచ్చు. ఒకవేళ వినాయకుడికి పూజ చేసుకునే అవకాశం మీకు లేకపోయినట్లయితే ఈ ఒత్తుల దగ్గరే మీరు పసుపు వినాయకుడిని పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఈ ఒత్తులను అయితే మీరు వెలిగించవచ్చండి. మొన్న నేను గుడి దగ్గర వినాయకుడి పూజ ఎలా చేసుకోవాలో నేను వీడియో అయితే పెట్టాను కదా, ఆ విధంగా ఆ పూజ చేసుకొని ఆ స్వామివారి దగ్గర మీరు ఈ 365 ఒత్తులను వెలిగించవచ్చు. ఒకవేళ అలా కూడా మేము చేయలేమని అనుకుంటే కనీసం మనసులో అయినా సరే ఆ గణపతిని తలుచుకొని నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఈ దీపాలను అయితే వెలిగించండి. దీపాలను వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా ఏకహారతితో మాత్రమే వెలిగించాలండి. లేదంటే అగరబత్తులతో అయినా సరే ఈ 365 ఒత్తులను వెలిగించవచ్చు. ఈ దీపాలను వెలిగించేటప్పుడు హరహర మహాదేవ శంభో శంకర లేదంటే ఓం నమ శివాయ అని అనుకుంటూ దీపాలను అయితే వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఉంచి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఈ దీపాలు వెలిగినంతసేపు కూడా కార్తీక పురాణం చదువుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ చదువుకోవడం రాదండి అని అనుకుంటే మాత్రం ఆ దీపాల వైపే చూస్తూ ఆ స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఉండాలండి. ఓం నమ శివాయ లేదంటే ఓం కార్తీక దామోదరాయ నమః ఇలాంటి మంత్రాలు మనసులో జపించుకోండి. ఆ తర్వాత ఈ దీపానికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం కూడా నివేదన చేయాలండి. బెల్లం ముక్క కానీ చలిమిడి వడపప్పు కానీ పళ్ళు కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యం పెట్టండి. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టొచ్చు. ఆ తర్వాత నీరాజనం కూడా సమర్పించి ఆ దీపం దగ్గరే కొద్దిగా అక్షింతలు వేసి దీపానికి దండం పెట్టుకోండి. అంటే ఆ దీపంలోనే ఆ శివకేశవులు ఉన్నట్టుగా భావన చేసుకొని మనం ఈ దీపాన్ని స్వామివారికి వెలిగిస్తున్నాం కాబట్టి అందుకని మనం ఆ దీపానికి దండం పెట్టుకోవాలి. ఇంతటితో 365 ఒత్తుల్ని వెలిగించడం పూర్తవుతుందండి. ఈ జ్యోతి చాలా పెద్దగా వెలుగుతుందండి. అలాగే ఈ ఒత్తులు మొత్తం కూడా వెలుగుతాయి. ఇది మొత్తం వెలిగిన తర్వాత కొండెక్కేసిన తర్వాత దీనికి వచ్చిన బూడిదని మనం ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో కానీ వేసేయాలి. దీని కింద పెట్టిన ప్రమిదల్ని వాష్ చేసుకొని మళ్ళీ మనం పూజలో ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల్ని అయితే వెలిగించుకోవాలండి. సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం మనకి దక్కాలన్నా, మనకున్న దోషాలు తొలగాలన్నా, మనకి ఉన్న పాపాలన్నీ తొలగిపోవాలన్నా, మనకి పుణ్యం కలగాలన్నా, మనకున్న అనారోగ్యాలు తొలగాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా, మనకి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలగాలన్నా, ఆ శివకేశవుల ఆశీర్వాదం పొందాలన్నా తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ఈ 365 ఒత్తుల్ని అయితే వెలిగించాలి. ఇంకా ఈ ఒత్తుల్ని వెలిగించడంలో ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది నచ్చింది అని అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.